హాయ్ ఫ్రెండ్స్, మనం రెస్టారెంట్స్ పై చూసి ఉంటాం. కొన్నిటిపై జిఎస్టీ నంబర్ రాసి ఉంటుంది, కానీ అవి మాత్రం జిఎస్టీ కలెక్ట్ చేయవు. మరి కొన్ని రెస్టారెంట్స్ మాత్రం జిఎస్టీ కలెక్ట్ చేస్తాయి. అలా ఎందుకుంది? అసలు ఒక రెస్టారెంట్లో మనం జిఎస్టీ పే చేయొచ్చా లేదా అని ఎలా నిర్ధారించాలి? అలాగే బంగారం పైన జిఎస్టీ ఉంటుందా? ఒకవేళ ఉంటే అది ఏ ట్యాక్స్ స్లాబ్లో వస్తుంది? పెట్రోల్ని ఎందుకు జిఎస్టీ సిస్టంలోకి చేర్చలేదు? అలా చేరిస్తే సామాన్యుడికి లాభమా లేదా నష్టమా? మన దేశంలో జిఎస్టీ ఎగ్జామ్ చేయబడ్డ సెక్టార్స్ ఏవి? వీటిని ఎందుకు జిఎస్టీ నుండి ఎగ్జామ్ చేశారు? ఇలా జిఎస్టీకి సంబంధించిన అనేక విషయాలను ఈ వీడియోలో కవర్ చేశాను. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం ప్రయాణించడానికి రోడ్స్ కావాలి, రక్షణ కోసం ఆర్మీ అండ్ పోలీస్ కావాలి, న్యాయం కోసం కోర్ట్స్ కావాలి, విద్య మరియు వైద్యం కోసం స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ కావాలి. ఇలా మనం మన జీవితంలో నిత్యంగా ఎన్నో గవర్నమెంట్ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకుంటాం. అయితే ఈ ఫెసిలిటీస్ను రన్ చేయడం కోసం గవర్నమెంట్కి మాత్రం డబ్బులు కావాలి. ఆ డబ్బును గవర్నమెంట్కి ఎవరిస్తారు? ఆన్సర్ ప్రజలే. ఆ డబ్బును ప్రభుత్వం ప్రజల నుండే వసూలు చేసి ప్రజల కోసం ఖర్చు పెడుతుంది. ఇలా ప్రజలు గవర్నమెంట్ ఫెసిలిటీస్ కోసం పే చేసే డబ్బును ట్యాక్స్ అని అంటారు. అయితే ప్రభుత్వం ప్రతి ఒక్కరి నుండి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పే చేయమని డిమాండ్ చేయవచ్చు. అలా చేస్తే గవర్నమెంట్కి టెన్షన్ అనేదే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఒక్కరిని 10,000 రూపీస్ ట్యాక్స్ కట్టండి అని గవర్నమెంట్ అడగవచ్చు. అయితే 10,000 రూపీస్ ట్యాక్స్ కట్టడం ఒక సామాన్యుడికి కష్టమవుతుంది, కానీ అంబానీ లాంటి ధనవంతులకు అది చాలా సులువు. అందుకనే ఈ సిస్టమ్ వర్కౌట్ కాదు. ఎందుకంటే మన దేశంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కనుక. అందుకనే మన దేశంలో వారి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆధారంగా ట్యాక్స్ కలెక్షన్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ ధనవంతుల నుండి ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తుంది మరియు పేదవారి నుండి తక్కువ ట్యాక్స్ వసూలు చేస్తుంది. కానీ మన సొసైటీలో ఎవరు ధనవంతులు, ఎంతటి ధనవంతులు, వారికి ఎంత ట్యాక్స్ పే చేసే కెపాసిటీ ఉంది అని ఎలా నిర్ధారించాలి? ఒక వ్యక్తి ధనవంతుడో లేదా పేదవాడో అని నిర్ధారించేది 2 విషయాలు. అవి నంబర్ 1 అతని ఆదాయం, నంబర్ 2 అతని ఖర్చులు. అలా ఒక వ్యక్తి యొక్క ఆదాయం పైన వేసే ట్యాక్సెస్ను ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ అని అంటారు. అలాగే అతని యొక్క ఖర్చులపైన వేసే ట్యాక్సెస్ను జిఎస్టీ అని అంటారు. ఆదాయపు పన్ను ఒక డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్సెస్లో వివిధ రకాలైన ట్యాక్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఎక్సెట్రా. ఈ ట్యాక్సెస్ ఒక మనిషి యొక్క ఆదాయం అనుసారంగా కట్టవలసి ఉంటుంది. అలాగే జిఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. ఒక మనిషి యొక్క ఖర్చులకు ఆధారంగా వీటిని కట్టవలసి ఉంటుంది. అసలు జిఎస్టీ అంటే ఏంటనేది మీకు ఇప్పుడు వివరిస్తాను. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఒక వస్తువును కొనుగోలు చేసినప్పుడు మనం పే చేసే ట్యాక్స్ను జిఎస్టీ అని అంటారు. జూలై 2017కి ముందు మనం ఒక వస్తువును కొన్నప్పుడు వివిధ రకాలైన ట్యాక్సెస్ లైక్ సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ పే చేసేవాళ్ళం. కానీ జూలై 2017 తర్వాత వీటిని రద్దు చేసి కేవలం ఒక్క ట్యాక్స్ని వాడకంలో ఉంచారు. అది జిఎస్టీ. జిఎస్టీ కన్నా ముందు దేశం మొత్తంలో చూసినట్లయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ట్యాక్సెస్ ఉండేవి. అలా ట్యాక్సెస్ ఉండడం వలన కొన్ని వస్తువులు ఒక రాష్ట్రంలో చీప్గా దొరికితే మరో రాష్ట్రంలో కాస్ట్లీగా దొరికేవి. కానీ జిఎస్టీ వచ్చాక దేశమంతటా ఒకే ట్యాక్స్ ఉండడం వలన ఇవి దేశం మొత్తంలో సేమ్ రేట్కి లభ్యమవుతున్నాయి. జిఎస్టీలో ముఖ్యంగా 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. అవి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ మరియు ఐజిఎస్టీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు 100 రూపీస్ ఉందనుకోండి, దానిపై 12% ట్యాక్స్ ఉందనుకోండి. ఆ వస్తువును విక్రయించినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి 6% అంటే 6 రూపీస్ మరియు స్టేట్ గవర్నమెంట్కి 6% అంటే 6 రూపీస్ వెళ్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళే ట్యాక్స్ను సిజిఎస్టీ మరియు స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళే ట్యాక్స్ను ఎస్జిఎస్టీ అని అంటారు. ఒకవేళ ఈ వస్తువును తెలంగాణలోని సప్లయర్ కర్ణాటకలోని కస్టమర్కు విక్రయిస్తే ఐజిఎస్టీ 12% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఐజిఎస్టీను సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. అందులో 6 రూపీస్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అందుకనే జిఎస్టీను డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అని అంటారు. ఈ ట్యాక్స్ సిస్టమ్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్కి నష్టం వస్తుంది మరియు కన్జంప్షన్ స్టేట్స్కి లాభం వస్తుంది. జిఎస్టీలో ముఖ్యంగా 5 ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి. అవి 0%, 5%, 12%, 18% మరియు 28%. అలాగే ఇవి కాకుండా ప్రీసియస్ స్టోన్స్ లైక్ డైమండ్, రూబీ ఎక్సెట్రా వాటిపై 0.5% మరియు బంగారం మీద 3% ట్యాక్స్ ఉంది. 0% ట్యాక్స్ స్లాబ్లో మనం నిత్యంగా యూజ్ చేసే గూడ్స్ లైక్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్సెట్రా లాంటివి ఉన్నాయి. ఇవి నిత్యావసర సరుకులు కాబట్టి వీటిపై జిఎస్టీ ట్యాక్స్ ఉండదు. ఎందుకంటే ఇది పేదవారిని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం. ఇక 28% ట్యాక్స్ స్లాబ్లో కాస్ట్లీ గూడ్స్ లైక్ లగ్జరియస్ కార్స్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఉంటాయి.
వీటిని ధనవంతులు వినియోగిస్తారు కాబట్టి వీటిని 28% ట్యాక్స్ స్లాబ్లో చేర్చారు. ఇలా ఏ వస్తువు ఏ ట్యాక్స్ స్లాబ్లో ఉండాలనేది జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. ఇందులో సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు మరియు రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్ మెంబర్స్గా ఉంటారు. పేదవారిపై అధికంగా భారం పడకుండా కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్, ఉదాహరణకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, బేసిక్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ వంటి రంగాల్ని జిఎస్టీ నుండి ఎగ్జామ్ చేశారు. ఇవే కాకుండా వివిధ గూడ్స్ లైక్ ఆల్కహాల్, పెట్రోలియం ప్రొడక్ట్స్లను కూడా జిఎస్టీ నుండి ఎగ్జామ్ చేశారు. ఆల్కహాల్పై స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. అలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్పై వ్యాట్ మరియు సెంట్రల్ సెల్ ట్యాక్స్ ఉంటుంది. అందువల్లే పెట్రోల్ అండ్ డీజిల్ పై మనం చాలా ట్యాక్స్ పే చేస్తున్నాం. పెట్రోల్ను యావరేజ్గా ఏప్రిల్ 2023లో చూసినట్లయితే 57.35 రూపాయలకి మన దేశం వేరే దేశం నుండి కొనేది. దానిపై ఎక్సైజ్ డ్యూటీ 19.9 రూపీస్, డీలర్స్ కమిషన్ 3.87 రూపీస్, వ్యాట్ 15.74 రూపీస్. అలా చివరగా రిటైల్ ప్రైస్ ఆఫ్ పెట్రోల్ వచ్చేసి 96.86 రూపీస్ ఉండేది. రఫ్గా చెప్పాలంటే మనం 57 రూపీస్ పెట్రోల్ పైన 35 రూపీస్ కేవలం ట్యాక్స్ కడుతున్నాం. అంటే ఆల్మోస్ట్ 70% ట్యాక్సెస్ కడుతున్నాం. కానీ పెట్రోల్ని కనుక జిఎస్టీలో తెచ్చినట్లయితే మ్యాక్సిమం 28% ట్యాక్స్ స్లాబ్లో కట్టవలసి వస్తుంది. తద్వారా పెట్రోల్ రేట్స్ చాలా వరకు తగ్గిపోతాయి. కానీ అందుకు స్టేట్ గవర్నమెంట్స్ అపోజ్ చేస్తున్నాయి. ఎందుకంటే అలా చేసినట్లయితే వారి రెవెన్యూ లాస్ అయిపోతుంది కనుక. జూలై 2017లో జిఎస్టీ అమలులోకి వచ్చింది. ఆ మంత్ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన రెవెన్యూ 21,572 crore రూపీస్. అప్పటి నుండి జిఎస్టీ రెవెన్యూ పెరుగుతూ వచ్చింది. అక్టోబర్ 2023లో జిఎస్టీ రెవెన్యూ 1,72,000 crores చేరుకుంది. అలా జిఎస్టీ రెవెన్యూ దేశ ట్యాక్స్ రెవెన్యూలో 53% కాంట్రిబ్యూట్ చేస్తుంది. జిఎస్టీలో ట్యాక్స్ పేమెంట్ చేయడానికై రిటర్న్స్ ఫైలింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ ఫార్మాలిటీని తగ్గించడానికి కంపోజిషన్ స్కీమ్ను గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఈ స్కీమ్లో షాప్కీపర్స్కి వివిధ రకాల ట్యాక్స్ స్లాబ్స్ లైక్ 5%, 12%, 18%, 28%లో జిఎస్టీ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేయనవసరం లేదు. జస్ట్ షాప్కీపర్ యొక్క 1% టర్నోవర్ డిపాజిట్ చేస్తే చాలు. కాకపోతే వీరికి కస్టమర్స్ నుండి జిఎస్టీ కలెక్ట్ చేయడానికి అర్హత ఉండదు. అలా మనం కొన్ని రెస్టారెంట్స్ చూస్తుంటాం. అవి జిఎస్టీ కంపోజిషన్ స్కీమ్లో ఎన్రోల్డ్ అయి ఉంటాయి. వారికి ట్యాక్స్ కలెక్షన్ చేసే అర్హత ఉండదు. సో మీకు ట్యాక్స్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రెస్టారెంట్స్లో జిఎస్టీ కలెక్షన్ చేస్తే మీరు కంప్లైంట్ కూడా చేయవచ్చు. ఒక రెస్టారెంట్ కంపోజిషన్ స్కీమ్లో ఎన్రోల్డా లేదా అని తెలుసుకునేందుకు మీరు జిఎస్టీ పోర్టల్లో వెళ్ళి ఆ రెస్టారెంట్ యొక్క జిఎస్టీ నెంబర్ను ఎంటర్ చేసి వివరాలను సంపాదించవచ్చు. అలాగే కొన్ని రెస్టారెంట్స్ సర్వీస్ ట్యాక్స్ ఛార్జ్ చేస్తుంటాయి. వాస్తవానికి సర్వీస్ ట్యాక్స్ అంటూ ఒక ట్యాక్స్ లేదు. ఇది జిఎస్టీలోకి ఏకమైపోయింది. జిఎస్టీ గురించి చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టు ద ఎండ్.